అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం మహాగణపతే నమః. కాణపాకం నందు వెలిసినటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం నందు పవిత్రోత్సవంలో నిన్నటి నుండి అనగా 12వ తేదీ నుండి సాయంత్రం ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క పవిత్రోత్సవంలో రేపటి దినము మధ్యాహ్నము అనగా 14వ తేదీ మధ్యాహ్నానికి ఈ పవిత్రోత్సవములు పూర్తవును. ఈ పవిత్రోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే, సంవత్సరం పొడుగున దేవస్థానం నందు అర్చకులు కానీ, వేద పండితులు కానీ, సిబ్బంది కానీ తెలిసో తెలియకో ఏదైనా అపచారాలు చేసి ఉంటే వాటిని తొలగించుటకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క పవిత్రోత్సవంలో చేయడం జరిగింది. మరియు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండటకు, లోక కళ్యాణార్థం కూడా ఈ పవిత్రోత్సవంలో చేయడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. కావున రేపటి దినము ఈ యొక్క పవిత్రోత్సవం భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంకు పవిత్రోత్సవ భాగంగా జరిగేటువంటి పూర్ణాహుతి కార్యక్రమంకు అందరూ హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. కాణిపాక పుణ్యక్షేత్రం నందు స్వామివారికి నిత్య నైమిత్తిక కార్యాలలో జరిగేటువంటి లుప్త మరియు అతిరిక్తము అంటే ఒక ఆర్జిత సేవలలో కావచ్చు, జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇత్యాదయ ఏదైనా కార్యక్రమాలలో స్వామివారికి న్యూన అతిరిక్తాలు అంటారు. అంటే తక్కువ కానీ లేదా అతిగా ఎక్కువ కానీ జరిగినట్లయితే తద్దోష పరిహారార్థం ప్రతి సంవత్సరము కూడా చాతుర్మాస్య మాసాలలో ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. కావున అలాగే ఈ పవిత్రోత్సవాలను నిన్నటి రోజున మొదలుపెట్టి రేపటి రోజున పూర్ణాహుతితో పూర్తి చేసి స్వామివారికి ఆ పవిత్రాలను సమర్పించడం, భక్తులకు తీర్థప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పవిత్రోత్సవాలలో స్వామివారికి ఏ రకమైనటువంటి అపచారములు జరిగినా భక్తుల ద్వారా కావచ్చు, సిబ్బంది ద్వారా కావచ్చు, ఎవరైనా తెలియని రోజులలో స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు ఇటువంటి వారందరూ కూడా వస్తూ ఉంటారు స్వామిని భక్తితో కొలవటం కోసం. కావున అటువంటి న్యూనాతిరిక్తాలు, దోషాలు, అపచారాలు జరిగినట్లయితే ఈ పవిత్రోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రమునందు నిన్నటి రోజులతో ప్రారంభమై రేపటి రోజుతో పూర్ణాహుతితో పూర్తయ్యేటువంటి ఈ పవిత్రోత్సవాలలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.